శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గెనాన్లో ఎపిసోడ్ 46 ఇంట్రొడక్షన్ టు వాటర్ డోజింగ్ గురించి లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. అవునండి. ఈ టాపిక్ నిజంగా హోమియోపతి ప్రాక్టీస్‌లో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. అసలు ఈరోజు డిస్కషన్ మొదలుపెట్టే ముందు మనం మునపటి ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ 45A గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. అందులో మనం సింగిల్ డోస్ ఫిలాసఫీ గురించి అలాగే ఎఫోరిజం 246 గురించి తెలుసుకున్నాం కదా. రైట్. సింగిల్ డోస్ ఇచ్చి అది పని చేసే వరకు వెయిట్ చేయడం అనేది బేసిక్ రూల్ అని అక్కడ మాట్లాడుకున్నాం. అవును. కానీ ఇక్కడే చాలా ఆసక్తికరంగా ఒక ప్రాక్టికల్ సమస్య వస్తోంది. సింగిల్ డోస్ గురించి తెలుసుకున్నాం సరే, ఒకవేళ మందును పదే పదే ఇవ్వాల్సిన అవసరం వస్తే అంటే రిపీటెడ్ డోసెస్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? అదే చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. అవును కదా. అసలు రిపీటెడ్ డోసింగ్ని రోగికి ఎటువంటి హాని కలగకుండా సేఫ్గా ఎలా చెయ్యాలి? ఈ ప్రశ్నలు చాలా మందికి వస్తుంటాయి. అవును. ఆ ప్రశ్నలకు సమాధానమే ఈరోజు మన మెయిన్ ఫోకస్. అదే వాటర్ డోసింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు అసలు వాటర్ డోసింగ్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్, దాన్ని తయారు చేసే మెథడ్, ఇంకా దాని క్లినికల్ అడ్వాంటేజెస్ ఏంటి అనేది డీటెయిల్డ్గా చూద్దాం. రైట్. మనం సింగిల్ డోస్ పరిమితుల గురించి మాట్లాడుకునేటప్పుడు హానిమాన్ గారి లైఫ్లో జరిగిన ఒక సంఘటన గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. అవును. ఆ ఆస్మా పేషెంట్ ఇన్సిడెంట్ కదా. ఒక అర్ధరాత్రి ఊపిరందక గిలగిలలాడుతున్న ఒక పేషెంట్ ఆయన దగ్గరకొచ్చారు. కరెక్ట్. తక్షణమే మందు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ హానిమాన్ గారి బాక్స్లో ఆ పేషెంట్కి సరిపడా మందు లేదు. అంటే ఒక డోస్కి కూడా సరిపోని అతి చిన్న మోతాదు మాత్రమే మిగిలి ఉందన్నమాట. అవును. అప్పుడాయన కేవలం ఒక అత్యవసర పరిష్కారంగా ఆ ఉన్న కొద్దిపాటి మందును ఒక ఖాళీ బాటిల్లో నీరు పోసి కలిపిచ్చేశారు. రైట్. కానీ ఆశ్చర్యంగా ఆ తర్వాత రోజు ఉదయానికి ఆ పేషెంట్కి అద్భుతమైన ఉపశమనం లభించింది. ఇక్కడే నాకొక డౌట్ వస్తోంది. అడగండి. మానంగా కలిసేలా చేయడం లాంటిదా? చాలా మంచి అనాలజీ. దాదాపుగా అలాంటిదే. కానీ లాజికల్గా ఆలోచిస్తే నీటిలో కలిపితే మందు పల్చబడిపోతుంది కదా. దాని పవర్ తగ్గాలి కదా, పెరగడమేంటి? ఆ ఇక్కడే మనం హోమియోపతిలోని డైనమైజేషన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఇది నార్మల్ కెమిస్ట్రీ కాదు. ఓహో, అంటే బయోఫిజిక్స్ లాంటిదా? అవును. మందును నీటిలో కలిపి కదిలించినప్పుడు ఆ ఔషధంలో అదృశ్యంగా ఉన్న శక్తి బయటకు వస్తుంది. ఆ నీరు ఒక మీడియంలాగా పనిచేసి ఆ క్యూరేటివ్ ఎనర్జీని పెంచుతుందన్నమాట. రైట్, అర్థమైంది. కానీ ఇక్కడే ఆర్గెనాన్ ఆధారాల గురించి మాట్లాడితే నాకింకో పెద్ద సందేహం ఉంది. చెప్పండి. హానిమాన్ తన జీవితకాలమంతా సింగిల్ డోస్ మాత్రమే వాడాలని చాలా గట్టిగా చెప్పారు కదా. కానీ ఆర్గెనాన్ 6వ ఎడిషన్లోకి వచ్చేసరికి భారీ మార్పులు చేశారు. అవును. 6వ ఎడిషన్లో డోసేజ్కి సంబంధించి ఆయన ఆలోచనా విధానం పూర్తిగా మారింది. అఫోరిజం 246లో పాత పద్ధతిని మార్చి క్రానిక్ డిసీజెస్లో రిపీట్ చేయాలని చెప్పారు. ఇది ఆయన సిద్ధాంతానికే కాంట్రడిక్షన్ కాదా? పైకి అలానే అనిపిస్తుంది, కానీ అది కాంట్రడిక్షన్ కాదు, ఒక ఎవల్యూషన్. క్రానిక్ డిసీజెస్ త్వరగా తగ్గడానికి జెంటిల్గా రిపీట్ చేయడం అవసరమని ఆయన గ్రహించారు. ఓహో, అంటే పేషెంట్కి త్వరగా రిలీఫ్ ఇవ్వడానికన్నమాట. కరెక్ట్. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన కండిషన్ పెట్టారు. అదే అఫోరిజం 247. 247 అంటే ప్రతి డోస్కి మధ్య స్లైట్ వేరియేషన్ ఉండాలి అని కదా. ఎగ్జాక్ట్లీ. డోస్ని జాగ్రత్తగా రిపీట్ చేయాలి, కానీ ప్రతిసారి చిన్న మార్పు ఖచ్చితంగా ఉండాలి అని ఆర్గానన్లో స్పష్టంగా రాశారు. అసలు పాత పద్ధతిని మార్చేసి వేరువేరు పొటెన్సీలలో రిపీటెడ్గా ఇవ్వమని హానిమాన్ స్వయంగా రాశారంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అవును. ఆ మార్పు వెనుక ఉన్న సైంటిఫిక్ లాజిక్ తెలిస్తే మనం ఇంకా ఆశ్చర్యపోతాం. అంటే అసలు ప్రాక్టికల్గా డ్రై డోస్ కన్నా వాటర్ డోస్ ఎందుకు బెటర్ అంటారు? ఎందుకంటే ఆ ఒక డ్రై డోస్ని, అంటే పొడి మందుని ఒకే పొటెన్సీలో ఏమాత్రం మార్పు లేకుండా పదే పదే ఇస్తే శరీరంలో అగ్రివేషన్ వచ్చే అవకాశం ఉంది. అగ్రివేషన్ అంటే వ్యాధి ఉధృతం కావడం కదా. వైటల్ ఫోర్స్ రిజెక్ట్ చేస్తుందన్నమాట. కరెక్ట్. కానీ వాటర్ డోసింగ్ వల్ల మందు యొక్క యాక్షన్ చాలా జెంటిల్గా ఉంటుంది. అందుకనే ఆ స్లైట్ వేరియేషన్ తీసుకురావడానికి వాటర్ డోసింగ్ బెస్ట్. సో ఆ వేరియేషన్ తీసుకురావడానికి దీన్ని ఎలా తయారు చేయాలి? మెథడ్ ఏంటి? ఇది చాలా సింపుల్ అండి. ముందుగా ఒక కప్పు నీటిలో, అంటే సుమారు 100 ml నీటిలో ఒక డ్రాప్ లేదా ఒక పిల్ మందును కలపాలి. కలిపాక డైరెక్ట్గా తాగేయొచ్చా? లేదండి, ఇక్కడే అసలు టెక్నిక్ ఉంది.
పేషెంట్కి ప్రతి డోస్ ఇవ్వడానికి ముందు ఆ నీటిని సకషన్ చెయ్యాలి. సకషన్. అంటే గట్టిగా కదిలించడం లేదా ఉధృతంగా కలపడం కదా. ఎగ్జాక్ట్లీ. అలా సకషన్ చేసిన తర్వాత ఆ నీటి నుండి ఒక చిన్న క్వాంటిటీ అంటే 1 టీ స్పూన్ మాత్రమే రోగికి ఇవ్వాలి. వావ్, దీన్ని బట్టి చూస్తే మందు తయారు చేయడం పూర్తిగా రోగి చేతుల్లోనే ఉందన్నమాట. అవును, ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ అసలు ప్రతిసారి ఇవ్వడానికి ముందు సకషన్ ఎందుకు చేయాలి? జస్ట్ నీటిని కదిలిస్తే ఆ స్లైట్ వేరియేషన్ ఎలా వస్తుంది? మంచి ప్రశ్న. మనం నీటిని గట్టిగా కదిలించినప్పుడు అందులో కైనెటిక్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. అంటే అణువుల మధ్య రాపిడి అనమాట. అవును, ఆ రాపిడి వల్లే ఔషధ శక్తి అంటే ఆ ఫ్రీక్వెన్సీ కొద్దిగా మారుతుంది. దీనివల్లే ప్రతి డోస్లో ఆ స్లైట్ వేరియేషన్ వస్తుంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది. డైనమిక్ వేరియేషన్ అంటే ఇదే అనమాట. ఇలా మోడిఫై చేయడం వల్ల మన శరీరంలోని వైటల్ ఫోర్స్ మునుపటి కంటే బెటర్గా రెస్పాండ్ అవుతుందా? ఖచ్చితంగా. సేమ్ సిగ్నల్ పదే పదే వెళ్తే వైటల్ ఫోర్స్ దాన్ని బ్లాక్ చేస్తుంది. కానీ వేరియేషన్ ఉంటే కొత్త స్టిములస్ లాగా తీసుకుని యాక్సెప్ట్ చేస్తుంది. ఇది వినడానికి చాలా బావుంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా క్లినిక్లో రోగులపై వాడే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. రైట్. మొదటి కేస్ తీసుకుందాం. తీవ్రమైన ఎక్యూట్ ఫీవర్ వచ్చినప్పుడు వాటర్ డోసింగ్ని ఎలా వాడతారు? జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు ఉదాహరణకు ఎకోనైట్ లేదా బ్రయోనియా లాంటి మందులు వాడాల్సి వస్తే వైటల్ ఫోర్స్ చాలా వేగంగా పోరాడుతుంటుంది. అప్పుడు సింగిల్ డోస్ సరిపోదా? సరిపోకపోవచ్చు. అందుకే వాటర్ డోసింగ్ని పదే పదే అంటే ప్రతి అరగంటకో గంటకో ఒకసారి ఇస్తాం. సకషన్ చేస్తాం కాబట్టి అగ్రవేషన్ రాదు. రైట్, జ్వరం స్మూత్గా తగ్గిపోతుందన్నమాట. ఇక సెకండ్ కేస్ క్రానిక్ డిసీజెస్ గురించి చూద్దాం. డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో ఎలా చేస్తారు? క్రానిక్ కేసుల్లో కణజాలాలు బాగా దెబ్బతిని ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా వాటర్ డోసింగ్ని జెంటిల్గా రిపీట్ చేయడానికి వాడతాం. అంటే రోజుకోసారో వారానికోసారో మెల్లగా ఇస్తారనమాట. అవును, వైటల్ ఫోర్స్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా క్యూరేటివ్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఎంతో అవసరం. అర్థమైంది. ఇక థర్డ్ కేస్ సెన్సిటివ్ పేషెంట్స్. ఏ చిన్న మందు ఇచ్చినా వెంటనే ఓవర్ రియాక్ట్ అయ్యే అతి సున్నితమైన రోగుల పరిస్థితేంటి? వాళ్లకసలు డ్రై డోస్ ఇవ్వడమే కష్టం. అలాంటి హైపర్ సెన్సిటివ్ పేషెంట్స్కి వాటర్ డోసింగ్ అత్యుత్తమమైన పద్ధతి. అంటే వాళ్లకి మరింత డైల్యూట్ చేసి ఇస్తారా? ఎగ్జాక్ట్లీ. ఒక గ్లాసులో కలిపి అందులోంచి ఒక స్పూన్ తీసి ఇంకో గ్లాస్ మంచినీటిలో కలిపి అప్పుడిస్తాం. ఓ వావ్! సో ఇదంతా వింటుంటే ఒక డాక్టర్కి ఇది నిజంగా బ్రహ్మాస్త్రం లాంటిది కదా? అవునండి, సరైన పద్ధతిలో వాడితే ఇది చాలా పవర్ఫుల్ టూల్. కానీ ఇంత పవర్ఫుల్ పద్ధతిలో సాధారణంగా చేసే తప్పులేమైనా ఉంటాయా? ఎక్కడ పొరపాట్లు జరుగుతాయి? చాలా జరుగుతాయండి. ప్రధానంగా చేసే తప్పేంటంటే మందు ఇచ్చే ముందు సకషన్ చేయకుండా ఇవ్వడం. అంటే కదిలించడం మర్చిపోయి అలాగే తాగేయడం అన్నమాట. కరెక్ట్. అలా చేస్తే ఒకే డోస్ని ఏమాత్రం మార్పు లేకుండా పదే పదే ఇచ్చినట్లు అవుతుంది. అప్పుడు అగ్రివేషన్ వస్తుంది. ఇంకేమైనా కామన్ మిస్టేక్స్ ఉన్నాయా? అనవసరంగా ఎక్సెస్గా రిపీట్ చేయడం. వ్యాధి తగ్గుముఖం పడుతున్నా కూడా ఆపకుండా మందు వాడటం. ఓహో, అలా చేస్తే ఏమవుతుంది? దానివల్ల ఔషధ ప్రూవింగ్స్ అంటే మెడిసినల్ ప్రూవింగ్స్ జరిగి రోగికి కొత్త సమస్యలొస్తాయి. తప్పుడు డోసేజ్ వల్ల పేషెంట్ని డేంజర్లో పడేసినట్లవుతుంది. అయ్యో, అంటే జాగ్రత్తగా ఆపాల్సిన టైంలో ఆపేయాలన్నమాట. అవును. అయితే ఇదంతా చూశాక అసలు డ్రై డోస్కి వాటర్ డోస్కి మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కరెక్ట్. డ్రై డోస్ అనేది కేవలం సింగిల్ యూజ్ కోసమే వాడాలి. అంటే ఒక్కసారి వేసుకుని వెయిట్ చేయాలి. వాటర్ డోస్ని మాత్రం సురక్షితంగా పదే పదే వేసుకోవడానికి ఉపయోగించవచ్చు కదా? ఎగ్జాక్ట్లీ. రిపీటెడ్గా సేఫ్గా వాడాలంటే వాటర్ డోసే ఏకైక మార్గం. రైట్. సో ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఈరోజు మనం వాటర్ డోసింగ్ అంటే ఏంటి, దాని మెథడ్ ఏంటి, అండ్ దాని క్లినికల్ అప్లికేషన్ గురించి తెలుసుకున్నాం. అవునండి, కంట్రోల్ రిపిటేషన్ కోసం, అలాగే అగ్రవేషన్ రాకుండా ఉండడం కోసం, అండ్ మెయిన్గా రోగి నుండి బెటర్ రెస్పాన్స్ రాబట్టడం కోసం ఇది చాలా ముఖ్యం. మోడర్న్ క్లాసికల్ ప్రాక్టీస్కి ఇది అత్యంత కీలకమైన విధానం. ఖచ్చితంగా. ఇక ఆర్గనైన్ ఇంటిగ్రేషన్ పరంగా గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయాలు చూస్తే అఫోరిజం 246 మందు ఎలా రిపీట్ చేయాలో చెప్తుంది. అవును, అండ్ అఫోరిజం 247 అనేది ఆ రిపీట్ చేసే మందులో వేరియేషన్ ఎందుకుండాలి అనేది చెప్తుంది. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం వాటర్ డోసింగ్ కాన్సెప్ట్
మెథడ్, అడ్వాంటేజెస్ అన్నీ చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. నిజమే. ఇక తదుపరి ఎపిసోడ్లో మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడబోతున్నాం. అదే ఎపిసోడ్ 47, రోల్ ఆఫ్ టిష్యూ సాల్స్. ఈ టిష్యూ సాల్స్ గురించి లోతుగా అధ్యయనం చేద్దాం. తప్పకుండా. కానీ ఈ రోజుకి సెలవు తీసుకునే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక చిన్న ప్రశ్న. మన శరీరంలో దాదాపు 70% నీరే ఉంటుంది కదా, మరి ఒక ఔషధాన్ని నీటిలో కలిపించినప్పుడు ఆ మెడికల్ వాటర్ మన శరీరంలోని నీటితో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ డైనమిక్ కనెక్షన్ గురించి మీరు కాస్త పరిశోధించండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.